హాయ్ అండి, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు మన వీడియోలో దుబాయ్లో మేము వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకున్నామో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. మన దేశం నుంచి దూరంగా ఉంటున్నా సరే మన పండగలు సాంప్రదాయాలను వదలకూడదనే తపన ప్రతి తెలుగు వాళ్ళలోనూ ఉంటుంది. అలాగే మేము ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకున్నాం. పూజకు ముందు రోజే పూజకు కావాల్సిన సామాగ్రి, పువ్వులు, అరిటాకులు, కొబ్బరికాయలు తెచ్చుకొని పెట్టుకున్నాము. మనలాగే అన్ని వెరైటీస్ దొరకకపోయినా బాగానే దొరుకుతాయి ఇక్కడ కూడా. ముందు రోజే అన్ని దేవుడివి అన్ని కడిగి పెట్టేసుకొని క్లీన్ చేసుకొని ఇంకా నేను అనుకున్న డెకరేషన్ చేసుకున్నాను. ఈ డెకరేషన్ కావాల్సినవన్నీ నేను ఇండియా నుంచే తెచ్చుకున్నాను. బ్యాక్ డ్రాప్ ఇంకా ఫ్లవర్స్ ఇవన్నీ దీనికి కావాల్సినవి. తర్వాత దీనికి మా పిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారు. ప్రసాదాలకు కావాల్సిన శనగలు, మినపప్పు అన్ని పప్పులు నానబెట్టుకున్నాను ముందు రోజు నైటే. ఇంకా మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని తలస్నానాలు చేసేసి క్లీన్గా ముగ్గులు వేసుకొని నైవేద్యాలు, పరమాన్నం, పులిహోర, దద్దోజనం, మినపగారెలు చేసుకు పెట్టేసి చిన్న టేబుల్ వేసి దానిపైన బ్లౌజ్ పీస్తో చుట్టేసి దానిపైన ప్లేట్ పెట్టేసి దాంట్లో బియ్యం పోసుకొని ఇప్పుడు కలశం చెంబుకి మంచిగా పసుపు, గంధం, కుంకుమతో బొట్లు పెట్టేసి ఇంకో గిన్నెలో నీళ్లు పోసి దాంట్లో పసుపు, కుంకుమ, అక్షంతలు, పైసలు, కాయిన్స్ వేయాలి. సుగంధ ద్రవ్యాలు వేసుకొని ఆ కలశం చెంబులోకి పోసుకోవాలి వాటన్నిటిని. అలా చేస్తే గంగమ్మ తల్లిని కలశం చెంబులోకి ఆవాహనం చేసుకున్నట్టు ఉంటుందన్నమాట. పోసాక ఆ కొబ్బరికాయకి గంధం, కుంకుమతో బొట్లు ఇప్పుడు అమ్మవారి ముఖంని కొబ్బరికాయకు పెట్టేసి నేను స్టాండ్ తీసుకున్నాను అమెజాన్లో. ఆ స్టాండ్కి పూలదండలు, గాజులు వేసే స్టాండ్ అనమాట. పైన నుంచి పెట్టేసి ఇంకా బ్లౌజ్ పీస్ని చిన్నగా ఫ్లీట్స్ పెట్టి చెంబుకు చుట్టేసి ఒక దారంతో కట్టాను వడ్డానం లాగా. దానిపైన ఇంకా మనం గోల్డ్ది ఏదైనా ఉంటే వడ్డానం లాగా పెడితే చాలా బాగుంటుంది. అన్నీ అమ్మవారికి పెట్టేసి పూలదండలతో, గాజులతో డెకరేట్ చేసేసుకొని ఇంకా టీవీలో వీడియో ప్లే చేశానమాట. అక్కడ చెప్తున్నట్టుగా నేను అన్ని పూజలన్నీ స్టార్ట్ చేశాను. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ, పిల్లలు, ఇంకా మా పిల్లలు అందరం కూర్చొని పూజని కంప్లీట్ చేశాము. మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు వాళ్ళు గాయత్రి మంత్రము ఇంకా కొన్ని వేద మంత్రాలు చదివారనమాట అక్కడే. తోరం కట్టుకొని ఇంకా పూజ కథ చదువుకొని మొదటగా మా ఇంటి మహాలక్ష్ములకి వాయనం ఇచ్చుకొని పసుపు, కుంకుమ పెట్టేసి
పూజ అంతా పూర్తయ్యాక చుట్టుపక్కల ఉండే ముత్తైదులను పిలిచి పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చాను. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది. వారం ముందు నుంచే లోపలంతా టెన్షన్ ఉంది. అమ్మవారి దయ వల్ల అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. దుబాయ్లో మేము చేసిన వరలక్ష్మి వ్రతం ఎలా అనిపించిందో కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మళ్ళీ మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.